జై వాసవి, జై జై వాసవి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. మరియు కడప పుర ప్రజలకు, ఆర్వైశ్య కుటుంబాలకు నా నమస్కారం. విషయం ఏమనగా, దాదాపు 12 సంవత్సరాల కిందట 22 మార్చి 22, 2013లో మా అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి పునఃప్రతిష్ఠించినారు. ఆ రోజు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వారు అమ్మవారిని ప్రతిష్ఠించారు. 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాస్త్రంగా కుంభాభిషేక కార్యక్రమం చేయాలి. తిరిగి అదే పీఠం గురుగారిని విధుశేఖర్ భారతీ స్వామి వారి చేతుల మీదుగా ఈ నెల 16వ తేదీ కుంభాభిషేకం జరుగును. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యన. ఈ కార్యక్రమంలో 14, 15, 16వ తేదీ జరుగును. 14వ తేదీ నుంచి దక్షిణామూర్తి గారి ఉయ్యాలవాడ దక్షిణామూర్తి గారి వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో హోమాలు, శతచండీ యాగము మొదలగు పూజలు జరుగును. 15వ తారీఖు శోభాయాత్ర ఉంటుంది. గురువుగారు కడపకు ఆగమనం చేస్తారు సాయంకాలం 6 గంటలకు. ఆ టైంలో మన రామకృష్ణ సమాజం దగ్గర నుండి అప్ టు కృష్ణా హాల్ సర్కిల్ కానీ వరకు శోభాయాత్ర ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఆ శోభాయాత్రను జయప్రదం చేయడం కోరుతున్నాను. 16వ తేదీ కుంభాభిషేకం ఉంటుంది. స్వామివారి చేతులు అమృత హస్తాల చేతుల మీదుగా ఉదయం 9 నుంచి 10 గంటలకు. ఆ మధ్యన ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం తీసుకుని కోరుచున్నాను. జై వాసవమ్మ. కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, శ్రీ ఆర్యవైశ్య సంఘం. మీ అందరికీ తెలిసిన విషయమే. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానాన్ని మనము పునర్నిర్మించుకొని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఆలయ కుంభాభిషేకం చేయాలన్నటువంటి సంకల్పం ఆర్యవైశ్య సంఘం సంకల్పించింది. అందులో భాగంగానే ఈ నెల 14, 15, 16వ తారీఖు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే అంకురార్పణతో మొదలయ్యి మరిన్ని పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో భాగంగా చేస్తూ ఫస్ట్ టైం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి శతచండీ యాగం కూడా ఈ సంవత్సరం ఈ యొక్క కుంభాభిషేకం సందర్భంగా చేయబోతున్నాము. ఇది 3 రోజుల కార్యక్రమంలో భాగం అది. అలాగే 15వ తారీఖు సాయంత్రం ఈ యొక్క కుంభాభిషేకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గత 12 సంవత్సరాల కిందట భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. తిరిగి మరి అదే పీఠం శృంగేరి పీఠం నుంచే కూడా విధుశేఖర భారతీ స్వామి వారు గారు ఇచ్చేస్తున్నారు. వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారి కుంభాభిషేకం ఈ 12 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. అందులో భాగంగానే స్వామివారు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు 15వ తేదీ సాయంత్రం 6:30 కడపకు విచ్చేస్తున్నారు. వారికి పూర్ణకుంభ స్వాగతం తెలియజేస్తూ వారికి శోభాయాత్ర ఏర్పాటు చేయడమైనది వారితోటి. ఇందులో దాదాపు 2 నుంచి 3 వేల జనాలు కూడా పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ శోభాయాత్రకు మీరందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా మనవి చేసుకుంటున్నాం. స్వామివారి శోభాయాత్ర అనంతరం తిరిగి శోభాయాత్ర నుంచి అలాగే శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో స్వామివారు వెళ్తారు. అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ మరియు చంద్రమౌళీశ్వర పూజ ఆశీర్వచనం ఉంటుంది. తదుపరి 16వ తేదీ ఉదయం స్వామివారి స్వహస్తాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి అనుగ్రహ భాష అందరికి ఆశీర్వచనం ఉంటుంది. అనంతరం శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలోనే స్వామివారి అక్కడ కూడా కొన్ని సేవాది కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ స్వామివారి యొక్క పీఠం ఆధ్వర్యంలో అక్కడ జరుగుతాయి. అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి గురువుగారి దర్శనం చేసుకొని మరియు అమ్మవారి అనుగ్రహం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. కుంభాభిషేకం ఉదయం 9 నుంచి 10 గంటల లోపల జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క అనుగ్రహ భాష ఇక్కడ ఉంటూ మధ్యాహ్నం అన్నప్రసాదన అంటే ప్రసాద వినియోగం ఉంటుంది. తదుపరి సాయంత్రం అమ్మవారికి అత్యంత వేడుకగా గ్రామోత్సవం జరుగుతుంది. ఈసారి ఎప్పుడు రాత్రి 10 గంటలకు లేకుండా 6 నుంచి 7 గంటల లోపల ప్రారంభంలోనే గ్రామోత్సవం స్టార్ట్ అవుతుంది. అందులో కూడా అందరూ పాల్గొనాలని మనవి. మరో విషయం ఏంటంటే, స్వామివారి శోభాయాత్రలో అందరూ కూడా సాంప్రదాయ బట్టలతో రావాలని మనవి చేసుకుంటున్నాం.
ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి సాంప్రదాయ బట్టల్లో కూడా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరో విషయం, ఎప్పటిలాగే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొత్తం అండర్టేకింగ్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కొన్ని వింగులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కన్వీనర్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఎందుకంటే ఏ పనులు కూడా ఆటంకం జరగకూడదు, అన్నీ బాగా కావాలనే ఉద్దేశంతో ఒక 4-5 రకాలు 8 రకాల యొక్క వింగులు తయారు చేశారు. అందరినీ కూడా కన్వీనర్లుగా వేశారు. సర్వీస్ చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 16వ తేదీ కుంభాభిషేకం అనంతరం సాయంత్రం అత్యంత వేడుక గ్రామోత్సవం చెప్పాను. ఇందులో ఈసారి ప్రత్యేకంగా కేరళ డ్రమ్స్లోనూ కొంచెం వినూతమైన పద్ధతిలో వారు మరియు అమ్మవారి వేషధారణ మరియు కోలాట బృందాలు కూడా ఇక్కడ ఉంటాయి. దయచేసి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. ముందుగా ఈరోజు విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ ఎన్నో రోజులుగా ఆర్యవైశ్య సమాజం ఎదురు చూస్తున్న తరుణంలో ముందుగా అధ్యక్షుల వారు పుల్లయ్య చెప్పిన విధంగా నడిచి వచ్చే భగవంతుడు అని చెప్పని కూడా అంటున్న పీఠాలలో పీఠాధిపతుల్లో ఒకరుగా వ్యవహరించే శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు కడపకు 15వ తేదీ సాయంకాలం విచ్చేస్తారు. పావుగడ నుంచి వీరి యొక్క పర్యటనలో భాగంగా కడపకు విచ్చేసిన సందర్భంగా చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న రామకృష్ణ సమాజం దగ్గర నుంచి మహాశోభాయాత్ర మొదలవుతుంది. అందులో భాగంగా శోభాయాత్రలో పుర ప్రజలందరూ పాల్గొనే బంధువులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో విచ్చేస్తే ఏదైతే మన సనాతన సాంప్రదాయానికి కట్టుబాట్లు ఉన్నాయో దాన్ని మనం పాటించినట్లుగా ఉంటుంది. కాబట్టి వారితో పాటు వారి యొక్క అడుగుజాడల్లో మనమందరం కూడా నడిచి ఇది టీటీడీ కళ్యాణ మండపం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే 14వ తేదీ స్వామివారి ఆధ్వర్యంలో గంగాయానంతో గోపూజతో మొదలైన పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ సాయంకాలం 14వ తేదీ 3 గంటలకు మన ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక సైడు ఉన్న పుట్ట బంగారుని మనం అధ్యక్షుల వారు మేళతాళాలతో వెళ్ళి అక్కడి నుంచి స్వీకరించుకొని వచ్చి అంకురార్పణతో మొదలు చేసుకొని హోమాన్ని గణపతి హోమంతో మొదలు చేసుకుంటాము. 15వ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన మరియు స్వామివారికి అమ్మవార్లకు 14వ తేదీ రాముల వారికి అభిషేకం ఉంటుంది. 15వ తేదీ ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి గొప్ప అంటే అత్యంత సాంప్రదాయబద్ధంగా అభిషేక ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత 16వ తేదీ ఉదయం శ్రీ స్వామివారి స్వహస్తాలతో పూర్ణావతి కార్యక్రమాన్ని 8:30 గంటలకు పూర్తి చేసుకొని మనం ఏదైతే ఆ తల్లికి మళ్ళీ పునర్వైభవాన్ని అందించాలి అని చెప్పని ఈ మహాకుంభాభిషేకాన్ని మనం చేస్తున్నామో ఆ దేవతామూర్తులకంతా కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా మనం ఇంతవరకు చేసిన ఈ పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆ కలశంలోని నీటి ద్వారా మహాకుంభాభిషేకం మనం దేవాలయంలో ఉండే 3 ప్రధాన ఆలయాల గోపురాలకు చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా కుటుంబ పరివారంతో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని 15వ తేదీ సాయంకాలం శోభాయాత్ర అయిన తర్వాత విష్ణుప్రియ కళ్యాణ మండపంలో స్వామివారి అనుగ్రహ భాషణ మరియు పుర ప్రజలందరికీ కూడా వారి స్వహస్తాల చేతుల మీదుగా ఆశీర్వచనము ఫల ప్రసాదాన్ని అందివ్వటం జరుగుతుంది. కావున అంతటి స్వామి మన కడపకు విచ్చేస్తున్న సందర్భంగా మనకి ఈ భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనమందరం కూడా మన కుటుంబ సమేతంగా మన అందరము పాల్గొంటే మీరందరికీ కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా అధ్యక్షుల వారు ఆశీర్వచనాన్ని ఇప్పించడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఎందుకు పాల్గొనాలి అని అంటే 24 గంటలు వారు భగవత్ సేవలో భాగంగా తన శరీరం నుంచి కూడా ఆంతరంగిక తరంగాలు అనేటివి శక్తివంచన అంటే కంటికి కనపడని సూక్ష్మ రూపంలో బయటికి ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. వారి దగ్గరగా మనం వారితో పాటు నడిచినప్పుడు ఆ ప్రభావిత తరంగాలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పని అంటారు ప్రస్తుత భాషలో. ఆ ఎనర్జీ మన మీద ప్రవహించి మనం కూడా సత్ప్రవర్తన కలిగిన వారై మనమందరం కూడా సత్శీలుగా మారటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
పూజ్య పీఠాధిపతుల వారి అడుగుజాడల్లో మనమందరం నడిచి వారు చేసే అనుగ్రహ భాషను మనమందరం పాటించి పుర ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రణామాలు తెలియచేసుకుంటూ